హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. తొలి సూపర్ 8 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పైన టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ రఫ్ ఆడించగా, బౌలింగ్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లు దంచి కొట్టడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో మన టీమిండియా తొలి సూపర్ 8 మ్యాచ్ అయితే ఆఫ్ఘనిస్తాన్తో ఆడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా 47 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది. ముఖ్యంగా టీమిండియా విజయం సాధించిందంటే అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, అటు కెప్టెన్స్ అన్ని విభాగాలు టీమిండియా సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్ దంచుకుంటగా, బౌలింగ్ పొజిషన్లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ రఫ్ ఆడించడం చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు రాణించడంతోనే టీమిండియా అయితే సూపర్ విజయం అయితే నమోదు చేయడం జరిగింది. సూపర్ 8 తొలి మ్యాచ్ల్లోనే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 181 పరుగులు చేయడం జరిగింది, 8 వికెట్ల నష్టానికి. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా హార్దిక్ పాండ్యా, రిషబ్ పంతులు అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళు బ్యాటింగ్ పొజిషన్లో, వారితో పాటు విరాట్ కోహ్లీ కూడా రాణించడం జరిగింది. టీమిండియా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మరోసారి అయితే నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. 13 బంతులు ఆడి కేవలం 8 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చేసరికి 24 బంతుల్లోనే 24 పరుగులు చేసి ఒక మాదిరిమైన స్కోర్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే టీమిండియాని స్కోర్ని అయితే చక్కచక్క పరుగులు ఎత్తించారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు దాటికి టీమిండియా భారీ స్కోర్ చేసే క్రమంలోనే రిషబ్ పంత్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. రిషబ్ పంత్ కేవలం 14 బంతుల్లోనే 20 పరుగులు చేయడం జరిగింది. 4 ఫోర్లతో 181 స్ట్రైక్ రేట్తో రిషబ్ పంత్ అయితే ఆడడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన శివం దుబే కేవలం 7 బంతుల్లో 10 రన్స్ చేసి అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే భారత్ భారీ స్కోర్ చేయడంలో వీళ్ళిద్దరు మాత్రం చాలా అంటే చాలా కీలకమైన పోషించాలని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య దాదాపు ఇద్దరు మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బంతుల్లోనే 53 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతోని 189 స్ట్రైక్ రేట్తో సూర్యకుమార్ ఆడడం జరిగింది. సూర్యకుమార్ భీకరమైన బ్యాటింగ్తోనే మన టీమిండియా అయితే భారీ స్కోర్ చేయడం జరిగింది. అతనితో పాటు హార్దిక్ పాండ్యా వచ్చేసరికి కేవలం 24 బంతుల్లోనే 32 పరుగులు చేయడం జరిగింది. 3 ఫోర్లు, 2 సిక్సర్లతోనే హార్దిక్ పాండ్యా చివరిలో అద్భుతంగా రాణించడం జరిగింది. చివరిలో వచ్చేసరికి అక్షర్ పటేల్ కేవలం 6 బంతుల్లోనే 12 పరుగులు చేయడం జరిగింది. 2 ఫోర్లతో రాణించారు. ఓవరాల్గా టీమిండియా బ్యాటర్లో 4 రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 181 పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కీ రోల్ పోషించాలని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో. ముఖ్యంగా చెప్పుకోదగ్గింది అంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగానే రాణించడం జరిగింది. ఫరూకీ వచ్చేసరికి 3 వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా రషీద్ ఖాన్ వచ్చేసరికి 3 వికెట్లు తీయడం జరిగింది. బౌలింగ్ పొజిషన్లో వీళ్ళిద్దరు మాత్రమైతే కీ రోల్ పోషించాలని చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ టీంలో వచ్చేసరికి. ఆ తర్వాత 182 పరుగులతో లక్ష్యాన్ని తిరిగిన ఆఫ్ఘనిస్తాన్ టీం కేవలం 134కే పరిమితమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు అంటే ఎవరు వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే ఏ బ్యాటర్ అంటే కూడా రాణించలేదని కూడా చెప్పుకోవచ్చు. అస్మతుల్లా ఉమరైజా వచ్చేసరికి 20 బంతుల్లోనే 26 పరుగులు చేయడం జరిగింది. 2 ఫోర్, 1 సిక్సర్తోనే అస్మతుల్లా ఉమరైజా 26 పరుగులతో టాప్ స్కోరర్ అయితే నిలవడం జరిగింది. అదొక్కటి తప్ప మిగతా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు మాత్రం అయితే ఎవరు వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే రాణించలేకపోయారని చెప్పుకోవచ్చు. మన ఆది నుంచే మన భారత బౌలర్ రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు భారత్ బౌలర్ ముందు నిలదొక్కలేకపోయారు. టపా అవుట్ అవ్వడం జరిగింది. దీంతో 134 పరుగులకే మా ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఆల్అౌట్ అవ్వడం జరిగింది. దీంతో టీమిండియా వచ్చేసరికి 47 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. గ్రూప్ 1లో టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది ప్రజెంట్ మాత్రం అయితే. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారత బౌలర్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లు మాత్రమైతే నిప్పులు చెరిగే బంతులకు ఆఫ్ఘన్ బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించారని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు బౌలర్లు ఆఫ్ఘన్ బ్యాటర్లు ఆడడానికి 30 తిప్పలు పడ్డారని చెప్పుకోవచ్చు. వీళ్ళతో పాటు రవీంద్ర జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ, కుల్దీప్ యాదవ్ ఒక దశ నుంచి అయితే రఫ్ ఆడించారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా భారత్ బౌలర్స్ మాత్రం అయితే సమిష్టిగా రాణించారని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 1 ఓవర్ మెయిన్ చేయడం జరిగింది. కేవలం 7 రన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. 4 ఓవర్లు 7 రన్స్ ఇవ్వడం అంటే ఓవర్కు 1 లేదా 2 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆడటానికి మాత్రమైతే ఆఫ్ఘన్ బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అతనితో పాటు వచ్చేసరికి అక్షర్ పటేల్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. 3 ఓవర్లు 1 ఓవర్ మెయిన్ వేయడం జరిగింది. కేవలం 15 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒక కీలకమైన వికెట్ కూడా తీయడం జరిగింది. వీరితో పాటు హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు 36 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు కూడా తీయడం జరిగింది.
కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి 4 ఓవర్లు వచ్చి 32 రన్స్ ఇచ్చి 2 కీలకమైన వికెట్ తీశారు. రవీంద్ర జడేజా వచ్చేసరికి ఒకటి వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా మనం భారత బౌలర్ మాత్రం అయితే సమిష్టిగా రాణించడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ మాత్రమైతే ఆఫ్ఘన్ బ్యాటర్లు అయితే రెచ్చిపోయి బౌలింగ్ వేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే భారత్ మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే అయితే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విజయంతో టీమిండియా అయితే గ్రూప్ 1లో టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది ప్రజెంట్ మాత్రం అయితే. తర్వాత మన టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్తో తలపడుతుంది జూన్ 22న. మరి ఆ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.